వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పత్తి రైతు పొలంలోనే కాదు మార్కెట్లోనూ చిత్తవుతున్నాడు. పంట కాలంలో ఎరువులు లేక అరగోసపడ్డ అన్నదాత అతి కష్టం మీద పండించిన పంటను అమ్ముకునేందుకు నానా పాట్లు పడుతున్నాడన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు. ఎటు చూసినా ఆదుకునేవారు లేక అంగడిలోనే ఆగమవుతున్నారు. ప్రభుత్వాల కొత్త విధానాలపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో అవి శాపాలుగా మారుతున్నాయి. రైతులకు రాష్ట్రంలో మార్కెట్లో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం విధించిన కొత్త నిబంధనలను మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సిసిఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాకు లేఖ రాసింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే పత్తి కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే పత్తిపై ఎత్తివేసిన సుంకాల వల్ల పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత ఇబ్బందులు ఉండగానే సిసిఐ కొత్త నిబంధనలు పెట్టి రైతులను అవస్థలకు గురి చేస్తుంది. రైతు మద్దతు ధర అమ్ముకోవాలంటే కిసాన్ కపాస్ లో రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లో L1 అలాగే L2 అని విభజించి రైతులకు సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు వస్తుందో రాదో అన్నది తెలియడం లేదు. ఇక తేమ 8 నుంచి 12% మాత్రమే అంటూ ఇష్టరీతిన నిబంధనలు పెట్టారని మండిపడుతున్నారు రైతులు. కొత్తగా ఎకరానికి 7 క్వింటాల పరిమితిని పెట్టి గోస తెప్పిస్తున్నారు. దేశంలో పత్తి పండించే రైతులు 1 కోటి మంది వరకు ఉన్నారు. తెలంగాణలో దాదాపు 44 లక్షల మంది పత్తి పంట సాగు చేస్తున్నారు. రైతులు వారీగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పంట ఎకరానికి 4 నుంచి 5 క్వింటాలే వస్తే కొన్ని ఏరియాల్లో ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వారు ఎక్కడ అమ్ముకోవాలి? సాంకేతికంగా అంతగా చైతన్యం లేని రైతులు ఎలా స్లాట్ బుక్ చేసుకుంటారు? కొనుగోళ్ల విషయంలో జిన్నింగ్ మిల్లుల సమస్యలు ఏంటి? జిన్నింగ్ మిల్లులు ఎందుకు కొనుగోలును నిలిపివేశాయి? కొత్త నిబంధనలు ఎందుకు పెట్టారు అన్న చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడంతో రైతుల గుండెలు పగిలిపోతున్నాయి. సిసిఐ పెట్టే కొర్రీలు అకాల వర్షాలతో ఆగమవుతున్నారు రైతన్నలు. పత్తికి మద్దతు ధర లేకపోవడం, తేమ పేరుతో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిసిఐ, ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై తమ పొట్ట కొడుతున్నారని రైతులు కన్నెర్ర చేస్తున్నారు. తేమ సరిగ్గా ఉన్నా పత్తి సరిగ్గా లేదని క్వింటాలకు 3 నుంచి 5 కిలోలు కట్టింగ్ పేరుతో రైతులను నిండా ముంచుతున్నారు. తెల్ల బంగారంపై గంపెడాశలు పెట్టుకుని నల్లగా మసకబారుతున్న పత్తి రైతుల బతుకు చిత్రంపై ఐ న్యూస్ ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెల్ల బంగారం పండిస్తున్నటువంటి రైతుల బతుకులు అయితే నల్లగా మసిబారుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పూర్తిగా పంట చేలల్లోనే సగానికి పైగా పత్తి నేలవారగా మిగిలినటువంటి పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఇటు పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు మాయిశ్చర్ పేరుతోటైతే పూర్తిగా రైతులకు కొర్రీలు విధిస్తూ ప్రైవేటు దళారులకు అమ్ముకునే దిశగా సిసిఐ అధికారుల తీరు ఉందంటూ కూడా ఇటు రైతు సంఘాలు కూడా విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం దండపల్లిలోని సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతు సంఘాల నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది అయితే అధిక వర్షాలు పడ్డాయి. అందున ఆదిలాబాద్ జిల్లా అంటేనే పూర్తిగా నల్లరేగడి నేలలకైతే ప్రసిద్ధి. దాంతో అధిక వర్షాలతోటి కూడా చేతికి పత్తి రాని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్ముకోవడానికి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను మరి ఒక పక్క వర్షాలతోటి దిగుబడి రాక
ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రానికి ఇక్కడ సీసీఐ కేంద్రానికి తీసుకొస్తే ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదైతే అధికారులు తేమ శాతంతోని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక పక్క 12%, 13%, 1% ఎక్కువ వచ్చినా కానీ తేమ తీసుకోవడం లేదు. రైతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే పత్తిని మరి ఈ ఒక పక్క దళారులు వ్యాపారులు బయట వ్యాపారులు వచ్చి మాకు ఇస్తారని చెప్పి బయట వ్యాపారులు కూడా ఈ సీసీఐ కేంద్రంలో ఉన్నారు. వారికి 1% ఎక్కువ ఉందని చెప్పి రైతులను చాలా ఇబ్బందులు పెడితే వారి బండ్లను పక్కన పెడితే మరొక పక్క దళారులు మాకు అమ్ముతారని చెప్పి 6,000 నుంచి 6,500 వరకు కొనుగోలు చేస్తారు. అదే పత్తిని మళ్ళీ ఈ సీసీఐ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రైతులకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వీరికి ఎలాంటి షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క పత్తి రేటు కూడా తక్కువ ఉంది. ఈరోజు పత్తి కూడా 7 నుంచి 8 క్వింటాలు కూడా ఎకరానికి వెళ్ళట్లేదు. అదినికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనే దగ్గర కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ స్లాట్లు అనేటివి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే రైతులు చాలా మంది చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వారు ఎడ్ల బండితో చూస్తే ఎడ్ల బండితో తీసుకొచ్చారు. వాళ్ళు స్లాట్ ఎక్కడ బుక్ చేయాలి మాకేం తెలియదు అని చెప్తే ఇక్కడికి వచ్చి కూడా రిటర్న్ పంపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని స్లాట్ ఏది లేకుండా షరతులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి. ఇంకో పక్క తేమ శాతం ఎంత ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓవైపు కేంద్రం ఏమో కపాస్ కిసాన్ యాప్ అయితే తీసుకొచ్చింది. రైతులు పూర్తిగా చదువుకోని వ్యక్తులే ఎక్కువ మొత్తంలో ఉంటారు రైతులు. వాళ్ళు అసలు యాప్ యూజ్ చేసే పరిస్థితి ఉందా? యాప్ను ఉంచాలనుకుంటున్నారా, మీరు తీసివేయాలనుకుంటున్నారా? యాప్ను వాడే పరిస్థితి ఇక్కడ లేదు. రైతులు చాలా మంది చదువుకొని పేద రైతులు ఉన్నారు. కాబట్టి ఆ యాప్ను ఎంతనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ యాప్ ద్వారాతో చాలా మంది రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ పత్తి సీసీఐకి తెచ్చే బదులు మేము ఊళ్ళోకి వచ్చిన దళారులకి అమ్ముకుంటామని చెప్పి పరిస్థితి ఉంది. కాబట్టి దళారుల బారి నుంచి రైతులను కాపాడి ఈ ఏదైతే యాప్ తెచ్చినో యాప్ను కూడా బంద్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 12% కనుక మాయిశ్చర్ ఉంటే మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. 12 కంటే 1 పాయింట్ ఎక్కువ వచ్చినా కూడా కొనుగోలు చేయని సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఏమో రైతులేమో 20 నుంచి 22% మాయిశ్చర్ ఉన్నా కూడా కొనుగోలు చేయాలంటే ఏమో డిమాండ్ అయితే వినిపిస్తుంది. అధిక వర్షాలు పడ్డ సంగతి కేంద్రానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ పూర్తిగా రైతులైతే పోతున్న పరిస్థితులు ఉన్నాయి. 2 ప్రభుత్వాలను మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఈ తేమ శాతం పేరుతోటి దోపిడీ జరుగుతుంది. ఇటు ఒక పక్క రైతులు లాభపడతలేరు, కానీ దళారీ వ్యవస్థ మాత్రం వీళ్ళు అధికారులు కొమ్ముగాస్తున్నారు. దళారీ వాళ్ళకే పత్తి కొనుగోలు చేస్తున్నారు, రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ 1% పత్తి 1 పాయింట్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా మీ బండి మేము తీసుకోము పెట్టమని చెప్పి పక్కకు పెడితే వెంటనే వాళ్ళు పాపం తీసుకొని వచ్చిన వాళ్ళు ఏదైతే రెంట్ ఇది కిరాయి ఉంటుందో కిరాయి మాకు డబల్ ట్రిపుల్ అవుతుంది మేము ఉంటే అని చెప్పి ఆ ఉద్దేశంతో తక్కువైనా మంచిదని చెప్పి దళారుల వాళ్లకు ప్రైవేటు వ్యక్తులకు ఆశ్రయించడం జరుగుతుంది. ఇట్లా దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ వ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలి. ఇక్కడ ఏదైతే ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయొద్దని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీరికి వెంటనే అధికారులు కూడా వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఎవరెవరైతే కొంటారో వారికి కూడా అనుమతులు ఈ సీసీఐ కేంద్రంలో ఇవ్వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలలో పత్తి సాగు చేసారు? ఎకరాకు మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పటి వరకు అమ్ముకుంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎకరానికి ఒక 60-70 వేల ఖర్చు వచ్చింది. ఇప్పటికీ అయితే ఒక కూలీలు అయితే ముడతలేవు. ఇప్పుడు ఏరిన పత్తి ఈ ఏరిన పత్తికి అది ఏమొస్తుందో ఏం పోతుందో తెలియదు. ఇక బాగా నష్టపోయి ఉన్నాం. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. వర్షాలు చేనులనే కూడా పూర్తిగా చేనులో కూడా పత్తి బాగా రాలిపోయింది. బాగా రైతు నష్టంగా ఉన్నాడు. ఇక్కడికి వస్తే సీసీఐలో ఎట్లా ఉన్నది మీ పరిస్థితి? సీసీఐ ఈ మ్యాచర్ ఎక్కువ వస్తే కొంచెం బండి పక్క పెట్టిస్తారు, అటు బయట తీసుకుపోతారు. ఇదంతా మీరేమో ఇటు వెహికల్ అయితే రెంట్కు తీసుకొస్తా ఉన్నారు. ఇటుకు వచ్చిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ వస్తేనేమో పక్క పెట్టమంటున్నారు. ఆరేయడానికి ఎంత టైం పడుతుంది? మీరు అమ్ముకుంటే ఎటువంటి పరిస్థితి? ఇప్పటికి పత్తి ఆరేయబట్టి 1 వారం అవుతుంది సార్. పత్తి ఆరేసి తీసుకొచ్చిన కానీ తేమ శాతం ఎక్కువ వస్తుంది. తొక్కున్నసరికి తేమ శాతం ఎక్కువ వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది. అది నిన్నటి దాకా మిల్లులు బంద్ ఉన్నాయి. కొంత ఆరబెట్టినటువంటి పత్తి కూడా మళ్ళీ మాయిశ్చర్ దీంతో కూడా మళ్ళీ మాయిశ్చర్ ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి? బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఇక ఇబ్బందులు అంటే ఇక ఇక్కడ ఏ వస్తా వచ్చి ఇక్కడ ఎడ్ల బండి తెచ్చిన కిరాయి పెట్టలేక ఎడ్ల బండి మాకు కొత్త పత్తిని కొంచెం కిరాయి అన్న షేప్ అవుతుందని ఇట్లా ఎడ్ల బండి అయితే కూడా మ్యాచ్ ఎక్కువ అవుతుందని కూడా పక్కకు పెడతాను. ఇప్పుడు ఇటు కేంద్రం యాప్ తీసుకొచ్చింది. స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే సీసీఐ కేంద్రానికి రావాలంటూ యాప్ పెట్టారు. అసలు మీరు వాడే అవకాశం ఉందా? యాప్ ఎట్లా ఉంది?
ఇక వాడే అవకాశం అంటే ఇక వాళ్ళని బతిమలాడుకుంటారు సార్. బతిమలాడక తప్ప మాకు ఏమో తీయరాదు, సెల్ తీయరాదు, మాకు అవి అన్నీ చేయరాదు. అట్లా ఇబ్బంది అవుతుంది. వాళ్ళని బతిమలాడి వీళ్ళని బతిమలాడి చేసుకోవడం అవుతుంది. చేసుకొని వస్తాను. గత ఏడాది కంటే కొంతమేర సీసీ అయితే రేటు పెంచినప్పుడు కూడా అసలు ఆ రేటు ఏదైతే 8,110 రూపాయలు అనేది గిట్టుబాటు ధర మీకు అవుతుందా, అసలు ఇంకెక్కువ పెంచాలని ఏమన్నా కోరుతాం? ఎక్కువ పెంచాలంటే సార్ పోయినసారికి ఈసారికి చాలా ఒక 3 వంతు దిగుబడి తక్కువ వస్తుంది పోయినసారి కంటే. ఎంత పెంచినా ఇదే చాలు అనుకుంటే ఇక్కడికి వచ్చినాక కూడా ఇంక ఇదే పరిస్థితి ఉన్నది. మళ్ళీ మొదటి పరిస్థితికి వచ్చింది. ఏం కష్టం చేసినా ఏం రైతుకు ఏం ఫలితం లేదు, ఏ రైతుకైనా కానీ అట్లాంటి ఇబ్బంది ఉంది సార్. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల సాగు చేస్తారు, ఎట్లా ఉంది మీ పరిస్థితి? నేను 8 ఎకరాలు చేసిన సార్. 9 ఎకరాలు చేసిన. 9 ఎకరాలు చేసినాం. ఖర్చు ఎకరాన 60,000 దాకా వచ్చింది. పత్తి నానింది మొత్తం, అయిన కాయ అంతా కింద రాలిపోయింది. ఈ ఎల్లె కాడికి పత్తి తెచ్చినాము. తెస్తే ఇక ఇక్కడ ఇట్లుంది పరిస్థితి. 9 ఎకరాలు సాగు చేసిన అంటారు. 70,000 అంటే 6 లక్షల పైచీలకి అయితే మీకు ఖర్చు అయింది. కనీసం మీరు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉందా ఈ ఏడాది? ఎట్లా? అచ్చేతట్టు లేదు సార్, అచ్చేతట్టు లేదు. ఈ రేటుకు అచ్చేతట్టు లేదు. మీరు పెట్టుబడుల మీద పడ్డట్టే 2 లక్షల మీద పడ్డట్టే, అప్పు ఉన్నట్టు మీద కూర్చున్నట్టే. ఇటు అధికారులేమో ఎకరాకు 12 క్వింటాల కంటే ఎక్కువ మొత్తంలో కొనద్దనేసి అయితే ఒక కొర్రీ అయితే పెట్టిరు. 7 క్వింటాల వరకే పెట్టిండ్రు. కానీ 7 క్వింటాలు పెడితే ఏం ఫాయిదా ఉన్నది? మళ్ళీ సంత రైతుకే మేము కోరు పట్టుకున్నాం, వాళ్ళని పట్టుకొని రావాల్సి వస్తుంది. అంత ఇబ్బందిగా ఉన్నది. ఎట్లా మరి మీరు కౌలు తీసుకున్నా ఉన్నారు, గతంలో కౌలు పత్రాలు ఇచ్చారు. కౌలు తీసుకున్నప్పుడు ఇప్పుడు అసలు కౌలు పత్రాలు ఇస్తారా, అమ్ముకోవడానికి ఎట్లా ఉంటారు? వాళ్ళు ఇస్తారు కానీ వీళ్ళు తీసుకుంటలేరు కదా, రైతు వారిగానే అమ్ముకోవాలంటారు. వాళ్ళని తీసుకొచ్చి అమ్ముకోవాల్సి వస్తుంది. అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో పడతారు. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కొడతాను, ఇంకా రేటు పెంచాలని కొడతాను. ఈ 10,000కైనా గిట్టుబాటు అయితట్లేదు. ఈసారి రేటు పెంచకుండా మాకు అమ్ముకోవడం మ్యాచర్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తీసుకొని మాకు అసలు ఆ రేటు ఇచ్చినా సరిపోతుంది సార్. మేము ఏదో ఒక దేవుడు తీసుకెళ్ళిండు, మేము ఎవరిని అంటలేము, రైతులం భూధారమైన కష్టపడిగా బతికేటోళ్ళం. కానీ వాళ్ళు అంటలేం. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినాక నానా ఇబ్బందులు పెట్టి ఇది గింత అన్నాడు, అన్ని లెక్కలు చేస్తూ ఇవన్నీ మాలాంటి రైతుకు అన్యాయం చేయొద్దు అని మేము కోరుకుంటాను. ఓవైపు ఏమో దాదాపుగా పంటలో 2వ వంతు 3వ వంతు అయితే పంట చేలలోనే ఈసారి పత్తి పోయిన పరిస్థితి. ఉన్న పత్తిని తీసుకొచ్చి అమ్ముకుందామంటేనేమో గిట్టుబాటు ధర లేదు, అడ్డగోలు కొర్రీలు అయితే పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రైతు కూలీ సంఘ నాయకులుగా రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? మేము అంటున్నామంటే రైతుల పరిస్థితి ఎట్లయిందంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిల రైతుల పరిస్థితి తయారైంది. వాస్తవానికి రైతాంగం 6 కాలం కష్టపడి పత్తి వేసిన తర్వాత అధిక వర్షాలతో అప్పుడు పత్తి మాత్రం పోయింది. 70% పత్తి అక్కడే లాస్ అయింది. ఏదో కొద్దిగా గొప్ప పత్తిని రక్షించుకొని ఆ పత్తిని మరి పత్తి మిల్లులకు పోయి అమ్మాలంటే వాళ్ళ పరిస్థితి ఇంకా అక్కడ దారుణంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఆదిలాబాద్ జిల్లాలోనే తెల్ల బంగారం పండిస్తారన్న చరిత్ర ఇది లిఖించబడ్డ చరిత్ర. ఎందుకంటున్నామంటే పత్తి మీద, అదేవిధంగా ఇతర పంటల మీద ఆధారపడకుండా పత్తి మీదనే ఎక్కువ మంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆధారపడి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే మేము పత్తిని కొనుగోలు చేస్తున్నామని, పత్తిని గిట్టుబాటు ధరకి ఇస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాటలు నీటి ముట్లైనని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే పత్తి రైతులు దాదాపు ఇప్పటికీ నల్లబారిందని కొంత ఆపడం, అదేవిధంగా తేమ శాతం ఉందని కొంత ఆపడం, అదేవిధంగా ఏదైతే పత్తి మిల్లులకు తీసుకొస్తే మిల్లులు కొనలేని పరిస్థితుల్లో పత్తి ఏదైతే తేమ ఉంది కాబట్టి మీరు పక్కకు పెట్టుకోండి అని చెప్పడం, ఈ విధంగా రైతాంగానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటున్నామంటే ఈరోజు రైతాంగం తాను పండించిన పత్తిని మిల్లులోకి తీసుకొస్తే, సీసీఐలోకి తీసుకొచ్చేస్తే వాళ్ళు కిరాయి బండ్లు తీసుకొచ్చేసి ఇక్కడ తేమ శాతం ఉంది పక్కకు పెట్టానంటే వాళ్ళు కిరాయి బండ్లకే దాదాపు 1,000 కిరాయి బండ్లు కట్టలేక, కిరాయి డబ్బులు కట్టలేక అట్లా ఇబ్బంది పడతా ఉంటే, ఇటు పత్తి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఒక ఇబ్బంది పడతా ఉంటే, తెచ్చిన పత్తికి రక్షణ కల్పించాలని విధంగా ఈరోజు రైతాంగం ఉన్న పరిస్థితి కనబడుతోంది. మేమంటున్నాం ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, మాది రైతుల పాలన, ప్రజాపాలన, మేము ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వంగానండి, దేశంలో ఉన్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే నిన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు కూడా ఈరోజు రైతాంగం పట్ల మాట్లాడడానికి ఏ విధమైన మాటలు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఒకవైపు 8,110 రూపాయలు మేము ఇస్తున్నామని, కింటాకు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు వీళ్ళు కొనడానికి తేమ శాతం ఉందని పక్కకు పెట్టడంతో అట్లా రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. అదే విధంగా ఏదైతే ఎకరాకు 12 క్వింటాలు గతంలో ఉండేది ఇప్పుడు 7 క్వింటాలు తీసుకుంటున్నామని చెప్పడంతో అట్లా కూడా రైతాంగం ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈరోజు
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి అవకాశం కల్పించడానికి మాత్రమే సీసీఐలు చూస్తా ఉన్నాయి, ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు కొంత పోగు చేసుకొని అదే పేపర్ తీసుకొచ్చేసి అదే పాస్ పట్ట బుక్ తీసుకొచ్చి ఇదే సీసీఐలు అమ్ముతూ అదే రేటుకు అమ్ముతున్న పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఎటు చూసినా ఏ ప్రభుత్వాలు చూసినా రైతాంగానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటున్నామంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు మీరు మాటలకు పరిమితం కాకూడదు, రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చండి, పత్తి రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి, వాళ్ళు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయండి. మీరు ఏదైతే సీసీఐ రేట్ చెప్పారో ఆ సీసీఐ రేట్ ప్రకారం తీసుకోండి. తేమ పర్సెంటేజ్ ఉందని మీరు ఏమాత్రం రైతాంగానికి ఆపినా రైతాంగానికి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో రైతాంగాన్ని ఏకం చేస్తాం. రైతులను ముక్కుమడిగా ఒక దాటికి తీసుకొచ్చేసి ఖచ్చితంగా ప్రతి విత్తనాన్ని ప్రతి గింజను కొనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చడానికి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమో తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. 2 రోజుల క్రితం కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అయితే కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. కానీ ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కానీ సీఎం కానీ రైతులకు భరోసా ఇచ్చినట్టుగానైతే ఎక్కడ కనబడ్డ సందర్భాలు లేవు. పత్తి రైతులకు కనీసం భరోసా కూడా కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా బీజేపీకి సంబంధించిన అతను ఉన్నాడు. ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తమని గెలిపిస్తే ఇటు పత్తికి మద్దతు ధర తీసుకొస్తాం, సీసీఐలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అవి ఎక్కడ కూడా దాఖలైతే లేవు. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కూడా మాట్లాడిన సందర్భంలో ఉన్నారు తేమ శాతంలో. ఎట్లా చూస్తారు దీన్ని? మేము అంటున్నాం ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి మాటలకు పరిమితమని అంటున్నాం. కానీ రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఎన్నికలు రాగానే మేము రైతుల రాజ్యం, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని ఎన్నికల ముందు మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. కానీ రైతులకు మేలు చేసిన ప్రభుత్వాలు ఎక్కడ లేవు. ఈ రోజు ఒక కార్మికుడు చనిపోతే ఆయనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళ పిల్లగాడికి ఉద్యోగం వస్తుంది. పాపం ఒక రైతు చనిపోతే ఆయనకి ఏమి దిక్కులేదు. అదేవిధంగా రైతు తన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని రోడ్డు మీద కూకుని ఆయన పట్టించుకునే నాదుడు లేదు. ఎందుకంటే ఈ రోజు అనేక యాప్లు తీసుకొచ్చి ఈరోజు కపాస్ కిసాన్ అనే యాప్ తీసుకొచ్చిండు. ఒక్క రైతు కూడా ఎవరో మోతుబారి రైతులకు తప్ప మామూలు రైతులకు ఈ కిసాన్ యాప్ ద్వారా మేము అప్లై చేసుకోవాలి, దీని ద్వారా మేము సీసీఐకి పోయి అమ్ముకోవాలి అనే ఆలోచన తక్కువ. అది ఎక్కడన్నా పోయి అప్లై చేసుకొని ఎవరైనా దయాదప్ప అని అప్లై చేసుకుంటే అప్పుడు అమ్మే పరిస్థితి అమ్ముస్తారు. కానీ అట్లాంటి కిసాన్ యాప్ల ద్వారా కూడా రైతాంగానికి అన్యాయం జరిగింది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించండి. రైతులకు ఏం కావాలో చూడండి. మీరు ప్రతి గింజను కొనుగోలు చేయండి, గిట్టుబాటు ధర వేయండి, ఎంఎస్పీ ప్రకారంగా గిట్టుబాటు ధర కల్పించండి. ఎంఎస్పీ ప్రకారంగా ప్రతి రైతాంగానికి కూడా పత్తికి రేట్ వచ్చే విధంగా చూడాలి. ఎందుకంటున్నామంటే రైతులు తమ పంటకు తీసుకొచ్చిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎకరాకు పత్తి తీసుకొస్తే ఆ ఎకరాకు తీసుకొచ్చిన పత్తి కూడా వాళ్ళకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు, ఇటు రైతుల వద్ద నుంచి కానీ రైతు కూలీ సంఘ నాయకుల దగ్గర నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ఏదైతే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎకరాకు 7 క్వింటాల పత్తిని కూడా కాదు, ఎకరంలో ఎంత పండిస్తే అంత పత్తిని కూడా పూర్తిగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలంటూ వారైతే డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురవడంతో కూడా పూర్తిగా పత్తి పంటను అయితే చేతికి రాని సందర్భాలు ఉన్నాయి. 2 నుంచి 3వ వంతు కూడా పత్తి మొత్తం ఇటు పంట చేలల్లోనే కింద పడడంతో కూడా ఉన్నటువంటి పత్తిని ఇక్కడ తీసుకొని వస్తే మాయిచర్ పేరు మీద తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాయిచర్ 12% కనుక దాటితే మాత్రం కొనుగోలు చేయలేని సందర్భాలు ఉన్నాయి. కేవలం పావుల వంతు పంట నమ్ముకోవడానికి తాము నానా రకాల ఇబ్బందులు పడుతున్నాం. మాయిచర్ తోటి సంబంధం లేకుండా స్థాయిలో పత్తి పంటను కొనుగోలు చేయాలంటూ రైతులైతే కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విజ్ఞప్తులను వింటాయా, లేదనుకుంటే తమ ధోరణిలోనే పత్తి కొనుగోళ్లను కొనసాగిస్తారా అనేది చూడాల్సింది. ప్రస్తుతానికి మనం సీసీఐ కేంద్రంలోని పత్తిని అన్లోడ్ చేసే పాయింట్ వద్ద ఉన్నాం. అయితే మొదటిగా కాంట వద్ద మాయిచర్ తోటి అంటే 12% మాయిచర్ ఉన్నటువంటి వెహికల్లనే ఇక్కడికైతే పంపిస్తారు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఏదైతే పత్తికి సంబంధించి రంగు మారినా లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు ఉంటే కూడా పూర్తిగానైతే వాటిని కనీసం పత్తిని కూడా తీయకుండా వాటి పేరుతోటి అంటే రంగు మారింది అంటూ ఇతరత్ర కారణాలతోటి కూడా దాదాపుగా క్వింటాల్కి 3 నుంచి 5 కిలోల వరకు కోతలు కూడా విధిస్తున్నారంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. రైతులు చెప్తున్నది కూడా ఒకటే, గత ఏడాదితోటి పోల్చుకుంటే ఈ ఏడాది అయితే భారీగా వర్షాలు పడ్డాయి. తమకు దాదాపుగా పంట చేలల్లోనే సగానికి పైగా
పత్తి పూర్తిగా పంట చెల్లలో పడడంతో మిగతా ఉన్నటువంటి పత్తిని ఇక్కడికి తీసుకొని వస్తే 12% మాయిశ్చర్ దాటితే మాత్రం ఇటు పంటను కొనుగోలు చేయట్లేదు. మళ్ళీ వాటిని ఆరబెట్టాలంటే దాదాపుగా 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. మేము వాహనాల్లో ఇటు కిరాయి తీసుకొని వెహికల్లో CCI కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తున్నాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులైతే చెప్తున్నారు. మరోవైపు CCI కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఇటు దళారులు కానీ ఇటు ప్రైవేటుకు CCI కేంద్రానికి సంబంధించిన వారితో పాటు కూడా ప్రైవేటు వ్యక్తులు కూడా ఇక్కడే ఆ పంటలను కొనుగోలు చేస్తూ పత్తి పంటను కొనుగోలు చేస్తూ ఉండడంతో అయితే రైతులైతే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మాయిశ్చర్ పేరుతోటి CCI అధికారులు కొనుగోలు చేయకపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులకు ఇటు పంటను అమ్ముకుంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో ప్రైవేటు వ్యక్తులు కొన్నటువంటి పత్తి పంటను కూడా పూర్తిగా మళ్ళీ CCIకి అమ్ముతున్నారనేసి ఆరోపణలు ఇటు రైతు సంఘాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే 12% మాయిశ్చరు కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది అంటే పూర్తిగా తమకు పండిందే తక్కువ మొత్తంలో పంట పండింది దాన్ని మాయిశ్చర్ పేరుతో కూడా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది ఏమీ లేకుండా కూడా పంట కొనుగోలు చేయాలంటూ రైతుల వద్ద నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది. 12% మాయిశ్చర్ కాకుండా 20% వరకు మాయిశ్చర్ పెట్టి పంటను కొనుగోలు చేయాలంటూ కూడా వారైతే చెప్తున్నారు. దాదాపుగా సగానికి పైగా పంట నష్టపోయాము. ఈ పంటను కూడా పూర్తిగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటుకు అమ్ముకోకపోతే కనీసం తమకు కూలీలు వచ్చే పరిస్థితి లేదు, తాము పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెళ్ళే సందర్భాలు లేవంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంట తెల్ల బంగారం పండిస్తున్నటువంటి రైతుల వైపు ఆలోచనలు చేయాలి. గిట్టుబాటు ధరను కల్పించడంతో కూడా ఈ ఏడాదికి సంబంధించి ఈ సీజన్లో పండినటువంటి పంటకు ఎక్కడ ఎటువంటి మాయిశ్చర్ పేరుతోటి ఇబ్బందులకు గురి చేయకుండా వచ్చినటువంటి ప్రతి పత్తి పంటను కూడా కొనుగోలు చేయాలంటూ రైతులైతే చెప్తున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్ ద్వారా కూడా తాము ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులైతే చెప్తున్నారు. దాదాపుగా పంటను కొనుగోలు చేయడానికి ముందు కూడా ఇటు గ్రామాలలో రైతులకు యాప్పై అవగాహన కల్పించకపోవడం, రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే పరిస్థితి లేక వాళ్ళు పూర్తిగా ఎక్కడ కూడా యాప్లో ఇటు స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే కూడా తాము ఇతరులపై ఆధారపడుతున్నాం. పూర్తిగా ఇటు మాయిశ్చర్ తేమ తక్కువగా ఉన్నటువంటి పంటను అమ్ముకునే సమయానికి కూడా స్లాట్ బుకింగ్ కాకపోవడంతో ఈ పత్తి పంటను ఇంటి వద్ద పెట్టుకోవడంతో కూడా మళ్ళీ మాయిశ్చర్ పెరుగుతూ ఉన్నది. ఆ రకంగా కూడా తాము ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులైతే చెప్తున్నారు. ఇటు యాప్ తోటి సంబంధం లేకుండా ఎక్కడ ఎటువంటిది ఏం లేకుండా మాయిశ్చర్ కానీ యాప్లో స్లాట్ బుకింగ్ లేకుండా కూడా పంటలు కొనుగోలు చేయాలంటూ రైతులైతే చెప్తున్నారు. మరి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు బాసటగా నిలవాలంటూ కూడా వారైతే చెప్తున్నారు. మాయిశ్చర్ పేరు కానీ స్లాట్ బుకింగ్ ఎటువంటి లేకుండా కూడా పత్తి పంటలు కొనుగోలు చేస్తేనే రైతులు కూడా నష్టపోకుండా ఉంటారు. ఈ పంటను అమ్ముకుంటే కొంతమేర కూలీలకు కానీ ఇటు పెట్టుబడికి వెళ్ళే సందర్భాలు ఉన్నాయంటూ రైతులైతే మనతోటి చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.